అర్జునుడు కర్ణుడు ఎదురెదురుగా నిలిచారు. ఇద్దరూ బాణాలు ఎక్కుపెట్టారు. అప్పుడే ఆగండి అని ఒక స్వరం వినిపించింది. కృపాచార్యుడు ముందుకు వచ్చాడు. ఇది రాజుల పోటీ, రాజకుమారుడు మాత్రమే సవాలు చెయ్యాలి అని అన్నాడు. అందరూ కర్ణుడివైపు చూశారు. నువ్వెవరు అని అడిగారు. కర్ణుడు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. సభలో కొందరు నవ్వడం మొదలుపెట్టారు. ఇతను రథసారథి కుమారుడు అని అన్నారు. అర్జునుడు తన బాణాన్ని కిందికి దించాడు. కర్ణుడి కళ్లల్లో నొప్పి కనిపించింది. అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. జననం కాదు, శక్తి ముఖ్యం అని అన్నాడు. ఇప్పటినుండి కర్ణుడు అంగదేశానికి రాజు అని ప్రకటించాడు. అందరూ షాకయ్యారు. కర్ణుడు దుర్యోధనుడిని చూశాడు. మొదటిసారి ఎవరో అతన్ని గౌరవించారు. ఆ రోజు నుండి వారి మధ్య ఒక బలమైన బంధం ఏర్పడింది. ఇది కేవలం స్నేహం కాదు, ఇది విధి. తరువాత ఏమైంది తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.